8 గంటలు వాళ్ళకి కలిపేస్తున్నాడు. వీళ్ళని ఆక్రమించారు. ఆక్రమించిన విషయం వాళ్ళే తెలియదు. ఇతను సొంత గత 13-14 సంవత్సరాల నుండి మేము టౌన్లో నివాసం ఉంటున్నామండి. అంటే ఒక 20-30 సంవత్సరాల నుండి, అంటే మేము ఇల్లు నిర్మాణం చేసుకుని 13 సంవత్సరాలు అయింది సార్. 2011లో స్టార్ట్ చేసాము. 2013 వరకు అందులోనే ఉంటున్నాము. మేము టౌన్ మొబైల్ అని అధ్యక్షుడిని నేను. గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము సంఘం ఏర్పాటు చేసుకొని టౌన్లో అన్ని పేటలలో తోపుడు పనులలో ఇస్త్రీ చేసుకుంటా జీవనం కొనసాగిస్తున్నాము. అయితే అద్దెలు కట్టలేక చాలామంది బాధపడుతున్నారు. అక్కడి నుంచి ఎత్తిచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. దాని మీద మేము ఎంఆర్ఓ గారిని అందరినీ కలవటం జరిగితే సరే చూద్దాంలేండి చేద్దామని చెప్పని అప్పుడు చెప్పడం జరిగింది. దాని మీద మేము అప్పుడున్న మినిస్టర్ గారు కన్నా లక్ష్మీనారాయణ కూడా కలిసాం. మినిస్టర్ గారి వారిని కలిస్తే సరే చూసిద్దాంలేమ్మా అదని చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ముందే ఆఫీసర్లకు కూడా చెప్పాడు పలానా అని. దాని మీద మేము చూస్తే అక్కడ పలానా ల్యాండ్ ఖాళీగా ఉందని చెప్పంటే దానిలో మేము ఇల్లు వేసుకోవడం జరిగింది. ఇల్లు వేసుకుని ఉంటున్నాము. 2 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నాము. కరెంటుకు పంపులకు దాటి కూడా అప్లై చేసి పెట్టున్నాము సార్. అవి కూడా కలెక్టర్ గారి దగ్గర ఇది ఉన్నాయి. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని దానిలోకి ఎలవ చేయట్లేదు సార్. దాని మీద మేము దాదాపు గత 14 సంవత్సరాల నుంచి కూడా దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా మీద దయించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. తీపిద్దాము. తీపియాలంటే ఏంది, ట్రిప్కి 50-60 రూపాయలు అవుతుంది. ఇవన్నీ జైకి అమ్మాయి తీసేస్తుంది ఊరికనే.